గడిచిన వారం రోజులుగా తిరుపతి నగరంలో మాంసాహార ప్రియులు భయాందోళనకు గురవుతున్నారు. మటన్, చికెన్ ఏది తినాలన్నా బయట హోటల్ నుంచి తెచ్చుకోవాలన్నా భయపడే పరిస్థితికి ఇక్కడున్న పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ఇటీవల గడిచిన వారం రోజుల క్రితం మున్సిపల్ శాఖ హెల్త్ ఆఫీసర్ ఆయన సిబ్బంది జరిపిన దాడుల్లో 500 కేజీల నుంచి 1000 కేజీల వరకు కుళ్ళిన నిల్వ ఉంచిన మాంసాహారం బయటపడటంతో ఈ హోటళ్ళ నిర్వాహకులపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి నగరంలో ఇక్కడ ఉన్న ప్రజలతో పాటు విద్య కోసం, వైద్యం కోసం, ఇతర పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి నిత్యం ప్రజలైతే తిరుపతికి వస్తుంటారు. స్టార్ హోటల్స్ నుంచి రోడ్డు పక్కన బడ్డీ కొట్టు వరకు ఎక్కడ చూసినా నాన్ వెజ్ వంటకాల కోసం మాంసాహార ప్రియులు పడిగాపులు కాస్తుంటారు. ఇందులో చికెన్, మటన్, తలకూర, పాయ, బోటి అంటూ వివిధ రకాల వంటకాలు ఉంటాయి. ఇక వంటకాల కోసం పరుగులు తీసే వారికి తిరుపతి మున్సిపల్ శాఖ చేపట్టిన తనిఖీల్లో బయటపడ్డ దృశ్యాలు మాంసాహారం బయట తినాలంటే వణికిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఉదయం లేచిందే 4 గంటల నుంచి రాత్రి 11 గంటలు ఆపై సమయం వరకు సైతం తిరుపతి నగరం సమీప ప్రాంతాలలో నాన్ వెజ్ వంటకాలు అదరహో అనిపించే ప్రచారంతో అనేక రకాల వంటకాలు మీ ముందుకంటూ ఆహార ప్రియులను ప్రసన్నం చేసుకుంటున్నారు హోటల్ నిర్వాహకులు. అయితే తిరుపతి నగరంలో ఎంతవరకు దుకాణాలు ఉన్నాయి, ప్రతి వారం జరిగే వ్యాపారం ఎంత, అసలు ఇక్కడ వచ్చే మాంసం ఎంత, బయట విక్రయించే మాంసం ఎంత అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి మున్సిపల్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 237 మటన్ దుకాణాలు, చికెన్ రిటైల్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 100 లోపు మటన్ సెంటర్లు ఉన్నాయి. అయితే అనధికారికంగా మరో 200 వరకు మటన్, చికెన్ దుకాణాలు ఉన్నట్టు అధికారిక అంచనా. ఇందులో ఎక్కువగా ఆదివారం మాత్రమే ఈ మాంసాహారం వ్యాపారాలు చేసేవారు కొందరు. వారంలో 100 నుంచి 150 వరకు మాత్రమే పొట్టేళ్లను, మేకలను కోస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి చోట 100 కేజీల మాంసం విక్రయాలు ప్రతి వారం సాగుతుంటాయి. అయితే హోటళ్ళు, తోపుడు బండ్ల వ్యాపారాలు ఇక్కడంతా తలకాయ, కాళ్ళు, బోటి, ఇతర మటన్, చికెన్ పదార్థాలతో నగరంలో అనధికారికంగా నిర్వహిస్తున్న దుకాణాలలో ఎక్కువ శాతం నగరంలోని పీపీ చావడి అనే ప్రాంతంలోని మటన్ దుకాణాల నుంచి వెళ్తున్నాయని అధికారులు అయితే స్పష్టం చేశారు. అక్కడ అధికారులు ఇటీవల చేపట్టిన తనిఖీలలో బయటపడ్డ దృశ్యాలు మాంసాహారం తినాలంటే భయపడే పరిస్థితికి ప్రజలను తీసుకెళ్లారు నిర్వాహకులు అనే విధంగా తయారైంది తిరుపతి నగర పరిస్థితి. ఇక్కడ బయటపడ్డ కుళ్ళిన నిల్వ ఉంచిన మాంసాహార ప్రియులను హడలెత్తిస్తుంది. తిరుపతి మున్సిపల్ శాఖ చేపట్టిన తనిఖీలు అసలు ఎందుకు అక్కడ తనిఖీలు చేయాల్సి వచ్చింది, అక్కడ బయటపడ్డ దృశ్యాలకు కారణం ఏంటో కనుక్కుందాం. తిరుపతి నగరం నడిబొడ్డులో ఉన్నది పీపీ చావడి. ఇక్కడ డ్రైనేజ్ సమస్య, కాలువలు నిండిపోయి పొంగి పొర్లుతున్నాయని చెప్పి అక్కడ స్థానికులు మున్సిపల్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అయితే చేశారు. కాలువల్లో నిల్వ ఉన్న వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మాంసం పూర్తిగా కుళ్ళిపోయిన
ఇతర వ్యర్థాలతో నిండిన దృశ్యాలైతే అక్కడ శుభ్రం చేయడానికి వెళ్ళిన సిబ్బందికి అయితే దర్శనమిచ్చాయి. సమాచారం అందుకున్న మున్సిపల్ శాఖ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ అక్కడికి వెళ్ళి పరిశీలించగా ఇదంతా జంతువుల వ్యర్థాలు కాలువల్లో పారేసినట్టు గుర్తించారు. దీనిపై అక్కడే ఉన్న పీపీ చావడి అనే ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేయగా అక్కడ ఫ్రిడ్జుల్లో దాచి ఉంచిన అనేక రకాల మటన్ వ్యర్థాలను అయితే బయటపడ్డాయి. సుమారు 1000 కేజీల వరకు బయటపడ్డాయి. ఇవంతా కుళ్ళిపోయి తీవ్రమైన దుర్వాసన వెదజల్లే పరిస్థితిని అధికారులు చూసి షాక్ గురయ్యారు. గడిచిన వారం రోజులుగా నగరంలో హోటల్స్పై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. రోడ్డుపైన నాన్ వెజ్ తినాలంటే భయపడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఈ పరిస్థితులను అర్థం చేసుకొని హోటల్స్కి వెళ్ళడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంత జరుగుతున్నా అసలు మున్సిపల్ శాఖ అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారనేది భగవంతుడికే తెలియాలి. మటన్ పరిస్థితి సరే, చికెన్ తినాలంటే తిరుపతిలో భయపడే పరిస్థితిని మరికొందరు తీసుకొచ్చిన పరిస్థితి. తిరుపతి నగరంలో మటన్ మాఫియా బయటపడ్డ 3 రోజులకే చికెన్ మాఫియా బయటపడ్డాయి. నగర వ్యాప్తంగా ఉన్న తోపుడు బండ్లు, వాహనాల్లో ఏర్పాటు చేసే మాంసాహార వ్యాపారాల వద్ద బయటపడ్డ దృశ్యాలు చికెన్ తినాలంటే కూడా ప్రజలను భయపెట్టే పరిస్థితికి తీసుకొచ్చాయి. నగరంలోని వివిధ ప్రాంతాలలో వ్యాపారాలు సాగిస్తున్న వ్యక్తులు ఓ ప్రాంతంలో వంటలు అయితే చేస్తున్నారు. అక్కడ పరిశీలనకు వెళ్ళిన మున్సిపల్ అధికారులు షాక్ గురయ్యారు. ఏదైతే మటన్ మాఫియా సాగిందో అదే తరహాలో చికెన్ మాఫియా సైతం నిల్వ ఉంచిన కుళ్ళిపోయిన చికెన్ వ్యర్థాలను, కోళ్లను నిల్వ ఉంచి ఫ్రీజర్లో పెట్టిన మాంసాలను తయారు చేస్తూ బయటకైతే వంటలు చేసి అదరహో అంటూ బయటికి తీసుకెళ్తున్న మాంసం తింటున్న ప్రజలకు తెలియకుండా వ్యాపారాలు సాగిస్తున్నారు. మటన్, చికెన్ ఈ రెండు వద్దనుకున్న మరో ఆల్టర్నేట్ అయిన చేపలకు వెళ్దాంలే అనుకుంటే చేపలు సైతం దుర్వాసనతో 3-4 రోజులు పైగా నిల్వ ఉంచిన చేపలనైతే విక్రయిస్తున్నారు. తిరుపతి నగరంలో లీలామహల్ కూడలిలోని చేపల మార్కెట్లో సుమారు 22 చేప విక్రయ దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ మున్సిపల్ శాఖ ఆధీనంలోని అద్దెలు చెల్లిస్తూ నిర్వహిస్తున్న దుకాణాలు. ఈ దుకాణాలకు సంబంధించి గురువారం నిర్వహించిన తనిఖీలలో హెల్త్ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ విస్తుపోయే దృశ్యాలైతే కనిపించాయి. ఫ్రీజర్లు పనిచేయకుండా, ఉన్న ఫ్రీజర్లకి మూతలు లేకుండా పూర్తి స్థాయిలో మురిగిపోయి నిల్వ ఉన్న చేపలను అయితే గుర్తించారు. వీటన్నిటికీ పురుగులు పట్టి తీవ్రమైన దుర్వాసన అయితే వెదజల్లుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులోని 9-10 దుకాణాలను సీజ్ చేసి ట్రేడ్ లైసెన్సులను సైతం రద్దు చేసిన పరిస్థితి మున్సిపల్ శాఖ అధికారుల నుంచి వచ్చింది. అయితే ఇటు మటన్, అటు చికెన్, ఇటు చేపలు ఏది తినాలన్నా మాంసాహార ప్రియులకైతే భయాందోళనకు గురయ్యే పరిస్థితిని తిరుపతి నగరంలోని వ్యాపారులు కల్పిస్తున్నారని చెప్పి చెప్పక మానదు. తిరుపతి నగరంలో జరుగుతున్న వ్యాపారాలకు, తిరుపతి నగరంలో ప్రతి వారం విక్రయిస్తున్న మాంసాహారానికి సంబంధం లేదు. ఇటు వ్యాపారాలు భారీగా సాగుతున్నాయి, అదే తరహాలో మాంసాహారం అందుబాటులో ఉంది. అయితే వారం రోజులకు సరిపడా మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? తిరుపతి నగరంలో ఎక్కువ సాగే మాంసాహారం మటన్, చికెన్ అయితే తల, కాళ్ళు, బోటి అనేది ఎక్కడి నుంచి వస్తుందనేది అధికారులు ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. బయట హైదరాబాద్, చెన్నై, ఇతర ప్రాంతాల నుంచి ఈ కాళ్ళు, తలకాయ, బోటి అనే పదార్థాలను ట్రాన్స్పోర్ట్ చేసుకుని ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చే ఈ మాంసాహారాన్ని నిల్వ చేసుకుని వారం రోజులకు సరిపడా మాంసాన్ని బయట విక్రయిస్తున్న పరిస్థితి. బయట హోటల్ నిర్వాహకులు తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పి కొందరు వీటిని కొనుగోలు చేసుకుని అలాంటి నిల్వ ఉంచిన కుళ్ళిపోయిన వాటినే మాంసం వండి ప్రజలకైతే వండిస్తున్నారు.
నాసిరక కుళ్ళిపోయిన నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉందని, తినేవారు సైతం జాగ్రత్తలు పాటిస్తూ తినాలని చెప్పి వైద్యులైతే సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను తీసుకొచ్చిన నిర్వాహకులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కొంది.